నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. గడ్డివాము సోప అగ్నికి ఆహుతి. అచ్చంపేట మండలం చందాపూరి గ్రామం చెందిన రైతు ఎలిమినేటి శేఖర్ సన్నాఫ్ కృష్ణయ్య తన వ్యవసాయ పొలంలో పశువులు, బర్లకు నిల్వ చేసిన గడ్డివాము చొప్ప సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గడ్డివాము దగ్ధమైనట్టు స్థానికులు తెలిపారు. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది, స్థానిక రైతులు ఘటనా స్థలానికి చేరుకుని అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రమించి మంటలను ఆర్పారు. అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాద నివేదికను పంచనామాలో అగ్ని ప్రమాదానికి గురైన ఆస్తి 3 లక్షలు, నష్టం వాటిల్లిన ఆస్తి విలువ 90,000, రక్షించబడ్డ ఆస్తి విలువ 2,10,000గా అంచనాలతో పేర్కొన్నారు. పశువులకు సంవత్సరం పాటు తన కొరకు నిల్వ చేసిన గడ్డివాము అగ్నికి కాలిపోయింది. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పరంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని రైతు శేఖర్ కోరారు. నాశనం అయిపోయింది. 1,00,000 రూపాయలు ప్రభుత్వం పరిహారాన్ని పసల గడ్డి సొప్ప గట్టిగా గట్టిగా మాట్లాడు.